ఒక వెబ్సైట్ చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే ఇండియాలో 40-41% డ్యూరింగ్ 2020 లాక్డౌన్లో చాలా వరకు గేమింగ్ ఇండస్ట్రీ అయితే గ్రో అయింది అనేది చెప్తున్నారనమాట. సో వై గ్రో అయింది అంటే లైక్ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది పనికొచ్చే వైపు వెళ్ళారు, ఇంకొంతమంది పనికి రాని వైపు అయితే వెళ్ళారనమాట. సో పనికొచ్చే వాళ్ళలో చాలామంది ఏంటి అంటే గేమింగ్ సైడ్ తీసుకున్నారనమాట. సో లైక్ ఇంట్లో కూర్చొని టైం పాస్ అయితే చేయాలో తెలియదు కాబట్టి గేమింగ్ సైడ్ అయితే వాళ్ళు తీసుకున్నారు. అండ్ గేమింగ్ సైడ్ వచ్చిన వాళ్ళు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 40-50% మెంబర్స్ ఏంటి అంటే వై కాంట్ వి డెవలప్ ఎ గేమ్, వై కాంట్ వి బికమ్ ఎ గేమ్ డిజైనర్ అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారు. అండ్ రైట్ నౌ మన ఛానల్లో ఏంటి అంటే ఈ స్పోర్ట్ వైపు వెళ్ళాలంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఈ స్పోర్ట్స్లో జాయిన్ అవ్వడం ఎలా, అసలు T1, T2, T3 స్కీమ్స్ అంటే ఏంటి, T2, T3 స్కీమ్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైమ్ 5 బెస్ట్ డిస్కౌంట్ సర్వర్స్ ఫర్ T1, T2, T3 అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఈ స్పోర్ట్స్ గురించి అయితే. బట్ ఇండియన్ గేమ్ డెవలపర్గా కావచ్చు, లేకపోతే ఒక గేమ్ డిజైనర్గా వెళ్ళాలంటే సో చాలామందికి తెలియని విషయాలు ఏంటి అంటే లైక్ వాటికి కాలేజెస్ ఉన్నాయా, అసలు గేమ్ డిజైనర్ అవ్వాలంటే క్వాలిటీస్ ఎట్లా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం గేమ్ డిజైనింగ్లో స్కోప్ ఎట్లా ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ గేమ్ డిజైనింగ్లో శాలరీ ఎట్లా ఉంటుంది అని చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇట్లాంటి డౌట్స్ గురించి అన్ని ఈ వీడియో అయితే కవర్ చేస్తాను. వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ గైస్ మీరు గేమింగ్ అండ్ టెక్ న్యూస్ ఇష్టపడితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హలో ఎవరీవన్, దిస్ ఇస్ దినేష్ క్యాన్, వెల్కమ్ టు మై ఛానల్ FTB Tech in Telugu. సో యాజ్ ఏ అప్కమింగ్ గేమ్ డెవలపర్ ఆర్ గేమ్ డిజైనర్గా మీకు కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ డౌట్స్లో మేజర్గా 4 డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆ డౌట్స్లో ఫస్ట్ డౌట్ అంటే హౌ టు బికమ్ ఏ గేమ్ డెవలపర్, అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అసలు గేమ్ డిజైనింగ్లో స్కోప్ ఎంత ఉంది, అసలు మనం స్కోప్లో అసలు గేమ్ డిజైనింగ్లో స్కోప్ ఉందా లేదా, అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే అసలు ఇండియాలో కాలేజెస్ ఉన్నాయి గేమ్ డిజైనింగ్ అండ్ గేమ్ డెవలపింగ్ నేర్చుకోవడానికి, అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే అందరికీ ఇంపార్టెంట్గా అసలు దీంట్లో శాలరీ ప్యాకేజెస్ ఎంత ఉంటాయి, అసలు దీంట్లో మంచి శాలరీస్ వస్తాయా రావా అని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. మెయిన్లీ మేజర్గా ఈ 4 డౌట్స్ అయితే మీ అందరికీ అయితే ఉంటాయి. సో ఈ 4 డౌట్స్ గురించి వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ డౌట్ తీసుకుంటున్నట్టయితే హౌ టు బికమ్ ఏ గేమ్ డెవలపర్ ఆర్ గేమ్ డిజైనర్. సో దీంట్లో మనకి మీరు ఖచ్చితంగా పాటించాల్సిన క్వాలిటీస్ అండ్ మీలో ఉండాల్సిన క్వాలిటీస్ అయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టార్గెటింగ్ యువర్ ఆడియన్స్. సో మీరు ఎప్పుడు కానీ ప్రీ ప్లాన్డ్గా టార్గెట్ చేసి ఉండాలి మీ ఆడియన్స్ని. సో మీరు ఆడియన్స్ని ఎప్పుడు ఫోకస్ చేసుకొని గేమ్ డిజైన్ చేయాలి తప్ప సో ఏదో గేమ్ డిజైన్ చేయాలి కదా అని చెప్పి మాత్రం డిజైన్ చేయకండి. సో వై బికాస్ ఇప్పుడు మీరు ఆడియన్స్ని టార్గెట్ చేశారనుకోండి, సో ఇప్పుడు సర్టెన్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లైక్ కొంతమంది యాక్షన్ మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది అడ్వెంచర్ని మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు, అండ్ ఇంకొంతమంది గేమింగ్ రేసింగ్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. సో వీళ్ళలో ఎవరిని టార్గెట్ చేసి మీరు గేమ్ డెవలప్ చేయాలి అనుకుంటున్నారు అని మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మీరు టార్గెట్ అయితే చేసి ఉండాలన్నమాట. సో మీరు యాక్షన్ వైపు చేయాలి అనుకుంటే యాక్షన్ని బేస్ అయిన టార్గెట్స్ని అయితే టార్గెట్ చేయాలి. అండ్ మీరు రేసింగ్ సైడ్ రావాలంటే రేసింగ్ సైడ్కి సంబంధించిన ఆడియన్స్ని అయితే మీరు టార్గెట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వై బికాస్ ఎందుకు అంటే వీళ్ళలో మనకి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, అసలు ఈ గేమ్లో వీళ్ళు ఏది ఇష్టపడతారు ఏది ఇష్టపడట్లేదు అని అయితే మీకు తెలుస్తుంది టార్గెట్ చేస్తారంటే మీరు ఆడియన్స్ని. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే క్రియేటివిటీ. సో వన్స్ మీరు ఆడియన్స్ని టార్గెట్ చేసిన తర్వాత మీకు మెయిన్గా కావాల్సింది క్రియేటివిటీ. సో గేమ్ డిజైనింగ్ ఆర్ గేమ్ డెవలపర్గా మీరు ఎదగాలి అంటే మెయిన్గా కావాల్సింది క్రియేటివిటీ. సో మీలో కనుక క్రియేటివిటీ లేదంటే మీరు గేమ్ డిజైనర్ గేమ్ డెవలపర్గా స్టార్ట్ అయినా లాస్ట్కి మీరు గేమ్ డిజైనర్ గేమ్ డెవలపర్గా ఉపయోగపడే ఛాన్స్ అయితే లేదనమాట. సో ఎందుకు అంటే గేమ్ డిజైనింగ్ ఆర్ గేమ్ డెవలపర్గా కావాలంటే క్రియేటివిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ఏ డిజైనర్ ఆర్ ఏ డెవలపర్ అనమాట. సో మీరు క్రియేటివిటీ బాగా చేస్తాను, నాకు ఒక ఆడియన్స్ని టార్గెట్ చేస్తే వాళ్ళకి తగ్గట్టు నేను టార్గెట్ చేసి మంచిగా క్రియేటివ్గా గేమ్ అయితే క్రియేట్ చేస్తాను అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ యూ అనమాట గేమ్ డిజైనింగ్ అండ్ గేమ్ డెవలపింగ్ అనేది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ప్రజెంటేషన్ అండ్ స్కిల్స్ అనమాట. సో మీరు గేమ్ని డెవలప్ చేశారు, క్రియేటివ్గా చేశారు, అండ్ ఒక సర్టైన్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని మీరు ఫోకస్ చేశారు, అండ్ మీరు ప్రజెంట్ చేయడంలో మీరు వెనకబడిన మీ గేమ్ అనేది చాలామందికి రీచ్ అయితే కాకుండా పోతుందన్నమాట. సో మీరు ప్రజెంటేషన్ ఎట్లా చేస్తారంటే లైక్ మీరు గజిబిజిగా ప్రజెంట్ చేయకుండా లైక్ ఒక ఆర్డర్ ఫామ్లో ప్రజెంట్ చేయాలన్నమాట. లైక్ మీరు ఒక గేమ్ ఇచ్చారనుకోండి, సో ఆ గేమ్ గురించి మొత్తం డీటెయిల్స్ అండ్ దాని గురించి కావాల్సిన దానికి ఏం ఎక్విప్మెంట్స్ కావాలి అండ్ దాని ఒక ర్యామ్ ఎంత తీసుకుంటుంది, సో ఇవన్నీ మీరు ప్రజెంట్ చేశారనుకోండి, లైక్ ఒక గేమర్ కనుక చూసినా కానీ ఓకే వాళ్ళకి నచ్చింది అనుకోండి, మీ సేల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ మీకు ఆడియన్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో దట్ మీ డెవలపింగ్ అనేది పెరుగుతుంది ఇంకా. సో ప్రజెంటేషన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది పాటిస్తుంది అనమాట. సో లైక్ మీరు ఏ గేమ్ డిజైన్ చేసినా
దాన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తారు అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట ఈ గేమ్ డిజైనింగ్లో. అండ్ సెకండ్ మేజర్ డౌట్ అందరికీ ఉండేది ఏంటి అంటే అసలు గేమింగ్ ఇండస్ట్రీలో స్కోప్ ఉందా లేదా అంటూ ఉంటారు. సో నేను చెప్పానని చెప్పేసి గేమింగ్ ఇండస్ట్రీని తీసుకోవాలి, సో గేమ్ డిజైనర్ గేమ్ డెవలపర్గా అవ్వాలి అని మాత్రం అనుకోకండి. సో ఏంటి అంటే ఇది జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. సో మీరు నేను చెప్పాను కదా అని తీసుకొని మీకు ఒకవేళ జాబ్స్ అవి రాకపోతే నాకు సంబంధం అయితే లేదు. సో నేను జస్ట్ ఏంటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అనమాట. సో లైక్ స్కోప్ ఇప్పుడు ఎలా ఉంది అంటే లైక్ గైస్ మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వై బికాస్ ఎందుకు అంటే ఇండియాలో గేమ్ డిజైనర్స్ అండ్ గేమ్ డెవలపర్స్ అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు మీరు ఏ మోస్ట్ పాపులర్ గేమ్ తీసుకున్నా ఓన్లీ ఇది అమెరికా గేమ్, ఇది ఆస్ట్రేలియా గేమ్, లేకపోతే ఇది స్విట్జర్లాండ్ గేమ్ అని అంటూ ఉంటారు, కానీ ఇండియన్ గేమ్ ఎంత పాపులర్ అయింది అని ఎవరైతే చెప్పారనమాట. సో కాబట్టి ఏంటి అంటే ఇండియాలో గేమ్ డిజైనర్స్ అండ్ గేమ్ డెవలపర్స్కి మంచి స్కోప్ అయితే ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే, సో నేను ఒక 3 years బ్యాక్ లేకపోతే ఎప్పుడో పెట్టాను ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పుడు, సో కెరియర్ ఇన్ గేమింగ్ ఇండస్ట్రీ అనేసి అయితే. సో ఆ వీడియోలో చెప్పాను నేను 2020 కల్లా చాలా అయితే గ్రో అవుతుంది గేమింగ్ ఇండస్ట్రీ అని చెప్పాను. సేమ్ నైమ్ దట్ 2020లో చాలా అయితే గేమింగ్ ఇండస్ట్రీ అయితే గ్రో అయిందనమాట. సో ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడైతే మనకి గేమ్ డిజైనర్ అండ్ గేమ్ డెవలపర్గా మంచి స్కోప్ అయితే ఉంది అండ్ మీరు ఈజీగా జాబ్లో అయితే సెటిల్ అయిపోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే అసలు గేమ్ డిజైనింగ్ అండ్ గేమ్ డిజైనింగ్ కాలేజెస్ ఇండియాలో ఉన్నాయా అని మీరు నన్ను అడిగితే యా గైస్ ఉన్నాయి. సో మీరు గేమ్ డిజైనింగ్ అండ్ గేమ్ డిజైనింగ్ కాలేజెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద నా బ్లాగ్ లింక్ అయితే ఇచ్చాను. సో ఆ బ్లాగ్లో చూసినట్టయితే కాలేజెస్ ఫర్ గేమ్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ అనేసి ఒక టైటిల్ పెట్టి అయితే ఉంటుంది. సో ఆ టైటిల్లో మీకు లింక్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ క్లిక్ చేసి మీరు ఏ కాలేజ్ కావాలి అని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఫొటోస్ అనమాట ఆ కాలేజెస్ గురించి. అండ్ ఆ వెబ్సైట్లో కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే సమ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే గేమ్ డిజైనింగ్ అండ్ గేమ్ డెవలపింగ్ నేర్పిస్తాయి అని అయితే అక్కడ నెంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఓకే మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నారు, బట్ ఏ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి అని మీకు డౌట్ అయితే ఉంటుంది. బట్ అకార్డింగ్ టు మై రీసెర్చ్ ఏంటి అంటే కొన్ని కోర్సెస్ కొంతమంది చెప్పారు, లైక్ కొంతమందిని కాంటాక్ట్ అయితే చెప్పారనమాట. సో దాంట్లో నాకు తెలిసిన కొన్ని కోర్సెస్ అయితే చెప్తాను. లేదు ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసి అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ చూసినట్టయితే డిప్లొమా ఇన్ గేమ్ డిజైనింగ్ అండ్ ఇంటిగ్రేషన్, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ గేమ్ ఆర్ట్, డిప్లొమా ఇన్ యానిమేషన్, గేమింగ్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ గేమ్ ఆర్ట్ అండ్ 3D గేమ్ కంటెంట్ క్రియేషన్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ గేమింగ్ ప్రోగ్రామ్. సో ఇవి కొన్ని కోర్సెస్ అయితే నేను తెలుసుకున్నాను. సో లేదు మీకు ఇంకా ఎక్కువ కోర్సెస్ కావాలంటే మీరు గూగుల్లో ఎతికి సెర్చ్ చేసి మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు ఓపిక ఉంటే తెలుసుకోండి. బట్ ఇవే కాకుండా మిగతా కూడా తెలుసుకోవడం ఒక మంచి విషయం అవుతుంది కాబట్టి మీరు ఆ కోర్సెస్ గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఈ కోర్సెసే కాకుండా. సో ఇవి కాలేజెస్ అయితే ఇండియాలో. అండ్ ఇంకా కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి లైక్ USA ఇట్లయితే ఉన్నాయి. బట్ ఇండియాలో మీకు కాలేజెస్ కావాలంటే లింక్ అయితే ఉంది కదా, చెప్పాను కదా బ్లాగ్ లింక్ అనేది. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసి చదువుకోవచ్చు అనమాట. సో మీరు లైక్ దట్ మీరు తెలుసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాలేజెస్ ఇవి ఉన్నాయా లేదు అనేసి అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ థింగ్ ఏంటి అంటే శాలరీ ప్యాకేజ్. సో అందరికీ కావాల్సింది ఏంటి ఈ శాలరీ ప్యాకేజ్ గురించే కావాల్సి వస్తుందన్నమాట. అండ్ రైట్ నో శాలరీ ప్యాకేజెస్ గురించి మాట్లాడుతున్నట్టయితే సో నాకు ఒక్కటంటూ దొరకలేదనమాట. సో లైక్ ఒక వెబ్సైట్లో శాలరీ ప్యాకేజెస్ ఇట్లు ఉంటాయి అని ఉంటే ఇంకో వెబ్సైట్లో వేరే రకంగా అయితే ఉండేది. సో దట్ నేను నేనేం చేశానంటే మనకి క్యూరా అని తెలిసి ఉంటుంది కదా, సో మీ అందరికీ తెలిసే ఉంటుంది క్యూరా గురించి. సో లైక్ మీరు ఒక యూట్యూబర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మీకు యూట్యూబర్ కాకపోయినా క్యూరా గురించి జస్ట్ ఒక స్మార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో లైక్ మీరు ఏంటి అంటే క్యూరాలో లైక్ రివ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. లైక్ మీరు ఏమైనా ప్రోడక్ట్ సెర్చ్ చేస్తారనుకోండి, సో ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసిన వాళ్ళు లేకపోతే ఆ ప్రోడక్ట్ని బై చేసి వాడిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటారు. సో సేమ్ లైక్ దట్ క్యూరాలో కూడా ఈ గేమ్ డిజైనింగ్ గురించి అయితే ఉండింది అనమాట. సో లైక్ నేను గేమ్ డిజైనింగ్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. సో ఇతను చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే మీరు గేమ్ డిజైనర్ ఆర్ గేమ్ డెవలపర్ మీరు ఎవరైనా కావచ్చు, ఏంటి అంటే మీకు వచ్చే శాలరీ ఎట్లా ఉంటుందంటే మీరు తీసుకునే కంపెనీని బట్టి ఉంటుందని అయితే చెప్తున్నారనమాట. సో మీరు పెద్ద కంపెనీకి వెళ్ళారంటే ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుంది, లేదు చిన్న కంపెనీకి వెళ్తే తక్కువ ఇన్కమ్ అయితే వస్తుందని చెప్తున్నారనమాట. సో ఇతను ఒక గేమ్ డెవలపర్ అనమాట, రావి పాట్ అనేసి ఇతను ఒక గేమ్ డెవలపర్ అనమాట ఇండియాలో. సో తిన ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు ఏంటి అంటే గేమ్ డిజైనింగ్ అండ్ గేమ్ డెవలపింగ్ చేశారనమాట. సో ఇతను ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వినేష్ అనమాట. సో ఇతడు బ్యాచులర్ ఆఫ్ గేమింగ్ గురించి అయితే చేశారనమాట.
సో ఇటు బ్యాచులర్ ఆఫ్ గేమింగ్ ఇండస్ట్రీ గేమింగ్ గురించి చేసి యూబీసాఫ్ట్ అని ఉంటుంది కదా, సో యూబీసాఫ్ట్లో అయితే 6.5 lakhs per annum ఇన్కమ్తో అయితే పనిచేస్తున్నాడు అనమాట. అండ్ దీంట్లో ఏంటి అంటే వీళ్ళంతా ఫ్రెషర్స్ అనమాట. అండ్ అప్కమింగ్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దికి మీకు మనీ అనేది ఇంక్రీజ్ అవుతుందని కూడా చెప్తున్నారు అనమాట. సో ఈయన బ్యాచులర్ ఆఫ్ గేమింగ్ గురించి అయితే చేశారు. సో వీళ్ళు చూడొచ్చు వినేష్ అని చెప్పేసి యూబీసాఫ్ట్లో మనకి 6.5 lakh per annumతో అయితే పనిచేస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటి అండ్ సెకండ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ప్రతి విజ్ అని చెప్పారంట అనమాట. సో ప్రతి విజ్జి అనుకుంటా ఏదో సంథింగ్ నేమ్. సో దానిలో చూసినట్టయితే అడ్వాన్స్డ్ డిప్లొమా చేశారు. సో 6.5 lakh per annum. సో సేమ్ మనీ. అండ్ ఇతను ఏంటి అంటే సోనీ ఇండియా అనే కంపెనీలో అయితే పనిచేస్తున్నాడు. సో సోనీ మన ఇండియన్ కంపెనీ కాబట్టి మనకి తెలిసిందే సోనీ ఇండియాలో అయితే పనిచేస్తున్నాడు. 6.5 lakh యానం పనిచేస్తున్నాడు అనమాట యానంతో. అండ్ ఇన్కమ్ అనేది మనకి ఏంటి అంటే ఇతను చెప్పేదాని ప్రకారం మనకి ఒకటే ఇన్కమ్ అని ఉండదు అనమాట. సో మీరు డిజైన్ని బాగా చేశారు అండ్ ఆ గేమ్ మంచి హిట్ అయిందంటే మిమ్మల్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్డ్ గాయగానో లేకపోతే మీకు డిజైన్ చేసిన దానివల్ల అది ఎక్కువ కంపెనీ లాభాలు తీసుకునిందంటే మీకు దాంట్లో కొంచెం షేర్ ఇవ్వడమో లైక్ అదే బోనస్లు అవి ఇవి అంటుంటారు కదా, సో అట్లా ఇవ్వడం అనేది జరుగుతుంది అని అయితే చెప్తున్నాడు. సో శాలరీ పరంగా ఏంటి అంటే మీరు ఒకవేళ పాపులర్ కంపెనీలో కాకుండా కొంచెం తక్కువ కంపెనీలో అయితే కొంచెం తక్కువ శాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆ కంపెనీ కూడా అయితే మీకు ఇన్కమ్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ ఇన్కమ్ అనేది మనకి ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మనం తీసుకునే కంపెనీని బట్టి ఉంటుందని అయితే ఈయన చెప్తున్నాడు అనమాట. సో చూడండి మీ ఇష్టం, మీరు శాలరీ పరంగా ఏంటి అంటే ఒక క్లారిటీ అయితే ఉండదు అనమాట. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ కంపెనీ బేస్డ్ అనమాట. సో మీరు మంచి కంపెనీ తీసుకుంటే మంచి శాలరీ వస్తుంది, లేదు మీరు లో అండ్ కంపెనీ తీసుకుంటే లైక్ నాన్ పాపులర్ కంపెనీస్ బ్రాండెడ్ కంపెనీస్ తీసుకోకపోతే సో తక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది గైస్ వీడియో నచ్చిందా మనం వీడియోస్ తప్ప లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై.